చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ వంటి గౌరవప్రదమైనటువంటి సర్వీస్లో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రజల్లో అంత కసి నిస్పృహ ఏదైతే ఇక్కడ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నాకేదో అన్యాయం జరిగిందని బాధ లేదు, నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎప్పుడు మాట్లాడను, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతానని వారికి స్పష్టం చేశారు. వ్యవస్థలు మళ్లీ పరిపాలన గాడిలో పెడతానన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలకు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టుపట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది, చాలా అన్యాయంగా ప్రవర్తించారు, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. చంద్రబాబును కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులందరినీ సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక చంద్రబాబు మందిరంలోకి వెళ్లారు. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు ముందు వరుసలో ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. ఇక్కడున్న అధికారులు కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు, దేశానికి ఆదర్శంగా నిలిచారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసిన దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్ళీ పరిపాలన గాడిలో పెడతాను. వచ్చే 1-2 రోజులు పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. తర్వాత పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతానని చంద్రబాబు చెప్పారు. ఆయన తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసి సమావేశాన్ని ముగించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్తుండగా అనుమతి లేదంటూ అధికారులు ఆయన సమావేశ మందిరంలో కూర్చోబెట్టారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే